హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను పార్ట్ 2 నా ట్రావెల్ సిరీస్ని షేర్ చేసుకోబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను ఇండియా నుంచి మాల్దీవ్స్ వరకు ఎలా ట్రావెల్ చేశాను అండ్ ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను మాల్దీవ్స్ నుంచి కెనడా వరకు నా జర్నీ ఎలా జరిగింది అండ్ మధ్యలో నేను ఏం డిఫికల్టీస్ ఫేస్ చేశాను, ఎన్ని అవర్స్ టోటల్ నా జర్నీ అనేది ఈరోజు వీడియోలో మీరు చూస్తారు. బట్ అంతకన్నా ముందు నాకు లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఫస్ట్ నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, ఆ తర్వాత జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ అయినాయి కదా అనేసి అడిగారు. ఎస్ అండి, ఇప్పుడు ఇండియా నుంచి కెనడాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ అయినాయి సెప్టెంబర్ 7th నుంచి. బట్ మీరు ఒకవేళ పిఆర్ క్యాండిడేట్ ఆర్ సిటిజన్ అయి ఉంటే మాత్రమే మీరు కెనడాకి డైరెక్ట్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అంటే కోవిషీల్డ్ మాత్రమే కెనడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కోవాక్సిన్ ఒకవేళ కోవాక్సిన్ వేయించుకొని ఉంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండి అండ్ మీరు పిఆర్ ఆర్ సిటిజన్ అయి ఉంటే మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అగైన్ థర్డ్ కంట్రీ నుంచి మాత్రమే ఆర్టీపీసీఆర్ టెస్ట్ని కెనడా గవర్నమెంట్ అడుగుతుంది. సో అందుకని మీరు ఏదైనా థర్డ్ కంట్రీలో మీరు లేఓవర్ పెట్టుకొని అక్కడ మీరు ఆర్టీపీసీఆర్ చేయించుకొని దెన్ యూ కెన్ ట్రావెల్ బ్యాక్ టు కెనడా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి నేను ట్రావెల్ చేసిన ఏజెంట్ నెంబర్ అండ్ నా ట్రావెల్ డీటెయిల్స్ అండ్ నాకు ఎంత కాస్ట్ అయింది అని అడుగుతున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అబౌట్ మై ఏజెంట్ అండ్ నా టోటల్ కాస్ట్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు. బోత్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ఐ హోప్ నేను ఈ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా నెక్స్ట్ పార్ట్ 2 జర్నీని స్టార్ట్ చేద్దాం. అగైన్ గైస్, డోంట్ వరీ, ఒకవేళ మీరు పిఆర్ ఆర్ సిటిజన్ కాకపోయినా మీరు స్టిల్ కెనడాకి ట్రావెల్ చేయొచ్చు వయా థర్డ్ కంట్రీ. సో నేను కూడా అలాగే ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసిన టైంలో డైరెక్ట్ రూట్ లేకపోవడం వల్ల, అంటే డైరెక్ట్గా ట్రావెల్ చేయకపోవడం వల్ల నేను ఇలా థర్డ్ కంట్రీ నుంచి వచ్చాను. సో ఇప్పుడు నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆర్ వర్క్ పర్మిట్ మీద ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో నేను వయా మాల్దీవ్స్ నుంచి ట్రావెల్ చేశాను. సో అది నేను ఫస్ట్ పార్ట్ 1లో అంతా షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మాల్దీవ్స్ నుంచి కెనడాకి ఎలా ట్రావెల్ చేశానో చెప్తాను. సో నేను 1 డే కోసం మాల్దీవ్స్లో స్టే చేశాను, అది కూడా నా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ కోసమే. సో 1 డే అంటే నేను 17th ఈవినింగ్ 6 o'clockకి ల్యాండ్ అయ్యాను అండ్ నెక్స్ట్ డే 18th నైట్ 10:30కి నాకు మాల్దీవ్స్ నుంచి ఫ్లైట్ ఉండే అనమాట. సో అందుకోసం నేను ఒక డే మాల్దీవ్స్లో ఉండిపోయాను. సో నైట్ అయితే మా ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయిపోయింది. సో పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 వరకు ఫుల్గా టైం ఉందన్నమాట. సో ఆ టైంలో మాల్దీవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ అట్లనే చిల్ అవ్వడానికి కొంచెం టైం దొరికింది. సో మార్నింగ్ లేచిన తర్వాత మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉండే అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండే నేను చేసుకున్న బుకింగ్స్లో. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిటీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మాకు. హాట్ సర్వింగ్ అంటే హాట్గా ఇస్తారనుకున్నాం, బట్ హాట్ ఏమి ఇవ్వలేదు. బ్రెడ్ టోస్ట్ ఇచ్చారు, దాంట్లో ఆమ్లెట్ ఇచ్చారు, బ్రెడ్ టోస్ట్ విత్ ఆమ్లెట్ అండ్ ఫ్రూట్స్, జ్యూస్ ఇవైతే ఇచ్చారు. బట్ టోస్ట్ అగైన్ మాకు ఫుల్లీ టోస్టెడ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ బ్రెడ్ ఇచ్చారు. ఎన్నిసార్లు టోస్ట్ అడిగినా తీసుకెళ్లారు, బట్ అగైన్ నార్మల్ ప్లెయిన్ బ్రెడ్ మాత్రమే వచ్చింది. బట్ ఎనీవేస్ అదే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాము. నేత్రకు సర్వ్ చేశాను, నేత్ర హ్యాపీగా తినింది, నేను కూడా అదే తిన్నాను. అండ్ నాతో పాటు వేరే ఇద్దరు మన తెలుగు వాళ్ళు కూడా ట్రావెల్ చేసి ఉండే అనమాట. యాక్చువల్లీ వాళ్ళ ద్వారానే నేను ట్రావెల్ చేశాను. సో ఈ వీడియో తరపున వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పుష్ప గారు అండ్ దెన్ సెకండ్ మురళి గారు. వీళ్ళిద్దరూ నాకు త్రూ అవుట్ ఈ జర్నీ మొత్తం సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. సో నేత్రాతో నేను సోలోగా ట్రావెల్ చేశాను ఇంతవరకు అంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే. సో నా లగేజ్ అంటే ఎక్కడైనా ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు కానీ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ వాళ్ళ లగేజ్ దగ్గర హెల్ప్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత
బ్రేక్ఫాస్ట్ దగ్గరనే మేము చాలాసేపు కూర్చున్నాము, అరౌండ్ 10 o'clock వరకు. అప్పుడే మాకు రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో రిజల్ట్స్ తీసేసుకొని ఇంకా సరే ఆఫ్టర్నూన్ వరకు మాల్దీవ్స్లో అంటే బయట బీచ్ దగ్గర వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. సో బీచ్ కరెక్ట్గా మా హోటల్కి ముందే పెద్ద బీచ్ ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళిపోయి పిల్లలతో కాసేపు ఆడిపించి అక్కడే ఫొటోస్ అదంతా తీసుకొని ఒక 1:30 వరకు అక్కడే బయటే టైం పాస్ చేసాము. చాలా చాలా సన్నీ ఉండే, బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ అనమాట. సో అలా మాల్దీవ్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేసి తర్వాత మేము లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో దట్ లంచ్ తర్వాత రూమ్లో ఇంకా అన్నీ సదిరేసుకొని ఈవినింగ్ ఫ్లైట్కి రెడీ అవ్వచ్చు అని చెప్పి. సో అక్కడే మాకు పక్కనే మా హోటల్ నుంచి ఒక 5 to 10 minutes దూరంలో బాంబే దర్బార్ అని ఒక మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అండ్ దట్ రెస్టారెంట్ ఈస్ అమేజింగ్. ఇన్ కేస్ మీరు మాల్దీవ్స్ సిటీలో స్టే చేస్తున్నట్టు అయితే బాంబే దర్బార్ రెస్టారెంట్లోని ఫుడ్ తినండి. నిజంగా చాలా చాలా బాగుంది. అక్కడ నేను పక్కన ఇంకా 2-3 రెస్టారెంట్స్లో కూడా తిని చూశాను, కానీ ఫుడ్ అంతా మన ఇండియన్ టేస్ట్లో లేదు. బట్ ఈ బాంబే దర్బార్ ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ టేస్ట్ ఉంది. ఆ స్పైసీనెస్ అండ్ కాస్ట్ కూడా ఇట్స్ నాట్ టూ మచ్ అండి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో మేము అక్కడే లంచ్ తినేసాము. అండ్ అక్కడ 2:30 వరకు లంచ్ తినేసి దెన్ మేము రూమ్లోకి వెళ్ళిపోయాము. సో రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా రిజల్ట్స్ వచ్చాయి కదా. సో అరైవ్ క్యాన్ యాప్ అనేది మన కెనడియన్ యాప్ అనమాట. సో ఆ యాప్లో మనము మన RT-PCR రిపోర్ట్స్ అండ్ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యాప్లో మనం అప్లోడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక 5-6 pages ఉంటుంది. వెరీ ఈజీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్. మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. సో అదంతా అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక QR కోడ్ వస్తుంది. ఆ QR కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. బికాజ్ అది మనము కెనడా దిగిన తర్వాత ఇమిగ్రేషన్లో అడుగుతారనమాట ఆ క్వశ్చన్స్, QR కోడ్. సో అది ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి అరైవ్ క్యాన్తో పాటు మళ్ళీ ఇముగాలో డిక్లరేషన్ కూడా చేయాలి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇముగాలో మనం మాల్దీవ్స్కి రీచ్ అయ్యే ముందే ఫిల్ చేయాలి అని. సో ఇదేంటంటే మాల్దీవ్స్ నుంచి వెళ్ళిపోయే ముందు కూడా మళ్ళీ డిక్లరేషన్ ఫిల్ చేయాలి. ఇది అగైన్ QR కోడ్ వస్తుంది. ఆ QR కోడ్ మళ్ళీ ఇక్కడ మాల్దీవ్స్ ఇమిగ్రేషన్లో కూడా అడుగుతారు. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్లైట్కి స్టార్ట్ అయ్యాము. అగైన్ మేము ఉన్న హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 15 minutes డ్రైవ్ అనమాట. సో ఎయిర్పోర్ట్ వాళ్ళే మాకు పికప్ అండ్ డ్రాప్ రెండు ఇచ్చారు. సో వాళ్ళే మళ్ళీ డ్రాప్ కూడా చేశారు. బట్ మేము ఎయిర్పోర్ట్కి 8 o'clock అట్లా రీచ్ అయ్యాము. అగైన్ మేము చాలా లేట్గా రీచ్ అయ్యామన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి చాలా పెద్ద క్యూ ఉండే, మాకు లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 4 hours ముందే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. సో దాట్ ఏంటంటే త్వరగా మీరు చెక్ ఇన్ అయిపోవచ్చు. సో చెక్ ఇన్ దగ్గర నాకు అగైన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ చెక్ ఇన్ అంటే నాతో పాటు ట్రావెల్ చేసి ఇద్దరు చెక్ ఇన్ అయిపోయారు. కానీ నా వరకు వచ్చేసరికి నేత్రకి టికెట్ లేదు అని చెప్పి ఒక చిన్న హడల్ లాగా అయిపోయింది. అప్పటికే మాకు టైం అయిపోతుంది. ఇంకా ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి ఒక 1/2 hour 45 minutes ఉండే అంతే గేట్ దగ్గరికి వెళ్ళడానికి. బట్ అప్పుడు అలా చెప్పేసరికి చాలా టెన్షన్ అయింది. బట్ నన్ను ఒక 5-10 minutes అట్లా పక్కన నిల్చోబెట్టి తర్వాత అంత చెక్ చేసి ఏమి ఇష్యూ లేదు అని చెప్పి పంపించారు. సో ఇవన్నీ మనము మధ్యలో ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ 4 hours ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ గేట్ దగ్గర మీరు వెయిట్ చేయొచ్చు. బట్ మేమేంటంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి అంతసేపు వాళ్ళు వెయిట్ చేయలేరు, ఇరిటేట్ అవుతారు అని చెప్పి మేము కొంచెం టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ట్రై చేసాము. బట్ అగైన్ కొంచెం అది ఇబ్బందిగానే అయింది. సో అలా చెక్ ఇన్ అయిపోయాము. సో చెక్ ఇన్ అయిన తర్వాత ఇమిగ్రేషన్లో క్వశ్చన్స్ ఏం అడగలేదు, పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఫస్ట్ ఏంటంటే మనం ఇముగా డిక్లరేషన్ QR కోడ్ ఉంటుంది కదా, సో అది అడిగారు. అండ్ ఆ తర్వాత పాస్పోర్ట్స్ చెక్ చేశారు. అండ్ ఆ తర్వాత RT-PCR రిపోర్ట్ హోటల్లో తీసుకొని ఉంటాం కదా, ఆ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము సో దాని డీటెయిల్స్ అడిగింది. ఇంకా అంతే, అక్కడి నుంచి పంపించేసింది. సో మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. గేట్ దగ్గర ఒక 5-10 minutes వెయిట్ చేసేయగానే గేట్ ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వెళ్ళి ఫ్లైట్ బోర్డ్ అయ్యాము. సో 10:30కి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందనమాట. సో మాల్దీవ్స్ నుంచి మేము దోహాకి ట్రావెల్ చేసాము. మాల్దీవ్స్ టు దోహా అండ్ దోహా టు కెనడా అనమాట మా ఫ్లైట్. సో మాల్దీవ్స్ టు దోహా వచ్చి 4 hours ఫ్లైట్. ఈ 4 hours ఫ్లైట్లో 1 time మీల్ సర్వ్ చేశారు. నార్మల్ హాట్ మీల్సే ఇచ్చారు, బాగానే ఉంది. అండ్ నేత్ర ఈ ఫ్లైట్లో పడుకుందనమాట.
సో ఈ ఫ్లైట్ ఎక్కక ముందే మా అందరికీ వచ్చిన న్యూస్ ఏంటంటే మెయిల్ వచ్చిందనమాట దట్ మాకు టొరంటో నెక్స్ట్ దోహా నుంచి టొరంటోకి మేము ట్రావెల్ చేసే ఫ్లైట్ డిలే అయింది అని చెప్పి. సో ఆల్రెడీ మాకు దోహాలో 8 hours లేఓవర్ ఉండే. ఇప్పుడు ఆ 8 hours లేఓవర్ 3 hours లేఓవర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యి టోటల్ మేము 11 hours లేఓవర్ అయిపోయిందనమాట దోహాలో. అది తలుచుకుంటేనే ఇంకా మాకు చాలా చిరాకు వచ్చేసింది. అబ్బా ఇంకా సగం జర్నీ అయిపోతుందిలే అనుకుంటే మళ్ళీ ఈ టోటల్ 11 hours జర్నీ మేము ఉండాల్సి వచ్చిందనమాట. సో చాలా చిరాకు వచ్చింది. బట్ ఇంకా ఆ జర్నీ అట్లా ఈ ఫ్లైట్లో ఈ 4 hours అయిపోయింది. సో ఈ 4 hours అయిపోయిన తర్వాత దోహా రీచ్ అయ్యాము. దోహా రీచ్ అయిన తర్వాత మాకు ఇంకా ఆల్రెడీ 11 hours లేవర్ ఉంది కాబట్టి హడావిడి లేకుండా మెల్లిగా ఫ్లైట్ దిగాము. మెల్లిగా ఎయిర్పోర్ట్లో అటు ఇటు కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఒక 3 hours అలా చేసేసి పిల్లలకి ఫీడ్ చేసి వాళ్ళ డైపర్స్ డ్రెస్ అంతా చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ కార్నర్లో కొంచెం స్లీపింగ్ చైర్స్ లాగా ఉన్నాయన్నమాట. దోహా ఇస్ లైక్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ దోహాలో పెద్ద టెడీబేర్ ఉంటుంది, అది ఈ ఎయిర్పోర్ట్కి హైలైట్ అనమాట. సో ఆ టెడీబేర్ దగ్గరికి వెళ్ళి కొంచెం పిక్చర్స్ దిగి మధ్యలో కొద్దిగా అటు ఇటు టైం స్పెండ్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళి అక్కడ స్లీపింగ్ చైర్స్ దగ్గర కూర్చున్నాము. సో దోహాలో ఇమిగ్రేషన్ ఏం లేదు, జస్ట్ సెక్యూరిటీ చెక్ జరిగింది. అంతా లైటే అనమాట, ఎక్కువ సెక్యూరిటీ ఇట్లా చెక్ చేయడం, ఫుడ్ వాటర్ విషయంలో రిస్ట్రిక్ట్ చేయడం ఇట్లా ఏం జరగలేదు. సో సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. ఇంక వెళ్ళి అక్కడ కూర్చున్నాం. 11 hours ఇంకేం చేసేది ఉంటుంది, పిల్లల్ని వాళ్ళకి తినిపించి కాసేపు ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడి ఆ తర్వాత ఇంకా నిద్రపోయాము. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇండియాలో ఆ టైంకి నైట్ టైం. సో ఇంకా మేము కూడా పడుకున్నాము, పిల్లలు కూడా పడుకున్నారు, కాసేపు అట్లనే టైం స్పెండ్ చేసినాం అనమాట. ఇంకా ఆ తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో బోర్డింగ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి గేట్ దగ్గర కూర్చున్నాము. సో అక్కడ గేట్ దగ్గర అప్పటికే ఏమైపోయిందంటే మాకు దోహా టు కెనడా వచ్చి 14 hours ఫ్లైట్. సో నాకు ఇమ్మీడియట్గా టొరంటో రీచ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకో 3 hours నాకు డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఉండే క్యాల్గరీకి. బట్ ఇది ఆల్రెడీ లేట్ అయిపోవడం వల్ల నాకు ఓన్లీ 1 hour టైం మాత్రమే ఉండిపోయింది టొరంటో నుంచి క్యాల్గరీకి. సో ఆ ఫ్లైట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుందా ఉంటుందా అనేది అసలు ఐడియా లేదు. అండ్ నాతో పాటు ట్రావెలర్స్కి కూడా సేమ్ ఇంకా వేరే డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉండే, వాళ్ళ ఫ్లైట్స్ ఏంటంటే క్యాన్సిల్ చేసేసారు. బట్ నా ఫ్లైట్ ఏమో క్యాన్సిల్ చేయలేదు, మీకు టైంకే రీచ్ అవుతుంది, మీకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది అని చెప్పారు. సో నాకు అది టెన్షన్ అనమాట, ఏమవుతుంది అని. బట్ మా ఫ్రెండ్స్ నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ నెక్స్ట్ డేకి ఆ రోజు ట్రావెల్ చేసేది ఉండే, బట్ అది క్యాన్సిల్ చేసేసి అంటే టొరంటో రీచ్ అయిన తర్వాత ఆ రోజే నెక్స్ట్ ట్రావెల్ చేసేది ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డేకి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇష్యూ చేసిండ్రు. బట్ నాకు ఏది ఇష్యూ చేయలే. సరేలే నాది ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు కదా అనేసి ఈ దోహా ఫ్లైట్ అయితే నేను బోర్డ్ చేశాను. సో మాకు దోహా టు టొరంటో ఫ్లైట్ 14 hours ఫ్లైట్. ఓ మై గాడ్, ఈ 14 hours అయితే ఎట్లా వెళ్ళిపోయిందో నాకైతే తెలీదు. టార్చర్ జర్నీ అని చెప్పాలి. ఒకళ్ళు అయితే సింగిల్గా అయితే ట్రావెల్ చేయొచ్చు, బట్ కిడ్స్తో అది కూడా సింగిల్ పేరెంట్ అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే నేత్రతో ట్రావెల్ చేసినా కాబట్టి చాలా చాలా కష్టమైంది నేత్రాన్ని మేనేజ్ చేయడం. పాపం అంతసేపు తన నా మీదనే కూర్చొని ఊరికే చూసిన కార్టూన్ ఎంతసేపు అని చూస్తుంది, ఒక్క ప్లేస్లోనే కూర్చోబెడితే ఎలా కూర్చుంటారు చెప్పండి. సో చాలా చాలా చిరాకైతే చేసింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పడుకుంది, లేచినప్పుడు మాత్రం చిరాకే చేసింది 14 hours. సో ఈ 14 hours జర్నీ హారబుల్ అండి. మాకు ఫుడ్ ఒక 2 times మాత్రమే ఇచ్చారు. వాటర్ కూడా ఎన్నోసార్లు అడిగితే ఒక 4 times అడిగితే 5th time వాటర్ రావడము. ఫ్లైట్లో ఏసీ కూడా ఎక్కువ లేదు. సో నాకైతే ఈ ఫ్లైట్ జర్నీ పెద్దగా ఏం నచ్చలేదు. దోహా టు టొరంటో ఎయిర్ కెనడాలో ట్రావెల్ చేసాం. సో ఆ సర్వీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఎనీవేస్ ఫైనలీ టొరంటో ల్యాండ్ అయిపోయాము. సో టొరంటో ల్యాండ్ అవుతున్నప్పుడే వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు మీ బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఫస్ట్ మీరే బయటికి రండి అని చెప్పారు. సో ఇంకా ఫ్లైట్ ఇలా ల్యాండ్ అయిందో లేదో ఇంకా నాకు అసలు జస్ట్ 1/2 hour టైం మాత్రమే ఉండే. ఎంత టెన్షన్ అంటే ఇమాజిన్ 1/2 hour ఫ్లైట్లో నేను ఇమిగ్రేషన్ కూడా క్రాస్ చేసేసి నేను వెళ్ళాలి అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత కష్టమో. సో ఫాస్ట్గా లేచి అందరినీ రిక్వెస్ట్ చేసి నాకు 1/2 hour ఉంది అనుకుంటూ ఒక
ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఇమిగ్రేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ నడవాల్సి వచ్చింది. అసలు నేను ఏం చేసినానో నాకు తెలీదు. నేత్ర ఎంత సపోర్ట్ చేసిందంటే నాకు రియల్లీ ఆ సూట్ కేస్ పైన కూర్చోబెట్టి తనని లాక్కుంటూ అలాగే తీసుకొని వెళ్ళిపోయినా. పాపం ఏడవలేదు, షీ సపోర్టెడ్ మీ. సరే ఫైనల్లీ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏం అడిగినారో చెప్తాను. సో వాళ్ళు వచ్చి నన్ను ఫస్ట్ నా కోవిడ్ రిపోర్ట్, ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూశారు. అండ్ అరైవ్ క్యాన్లో ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, అది అడిగారు. అండ్ ఆ తర్వాత నాకు కోవిడ్ వచ్చి ఉంది, మీ అందరికీ తెలుసు ఇండియాలో నాకు కోవిడ్ వచ్చింది. సో కెనడా ప్రకారంగా 180 days లోపు ఎవరికైతే కోవిడ్ వస్తుందో వాళ్ళు రీచ్ అయిన తర్వాత టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో నాకు కోవిడ్ వచ్చి కూడా 130 days మాత్రమే అవుతుంది. సో అందుకనే నాకు కోవిడ్ రిపోర్ట్స్ అడిగారు. అడిగిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు కెనడాలో ఇన్ని రోజులు ఇండియాలో ఎందుకున్నావు, నువ్వు ఒక్కదానివే ఎందుకు ట్రావెల్ చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. మీ హస్బెండ్ ఎందుకు రాలేదు ఇండియాకి అని అడిగారు. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత నన్ను ఒక హెల్త్ సెంటర్, అంటే అక్కడ ఒక హెల్త్ డెస్క్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. బికాజ్ నాకు కోవిడ్ వచ్చింది అనగానే అక్కడికి తీసుకొని వెళ్ళింది తను. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఏం చేశాడు, నా కోవిడ్ రిపోర్ట్స్, నా వ్యాక్సినేషన్ రిపోర్ట్స్, నా పాస్పోర్ట్స్ తీసుకొని అంతా చెక్ చేసేసి లోపలికి వెళ్ళాడు. లోపల ఇంకో ఆఫీసర్తో మాట్లాడి నా పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసేసి పంపించేశారు. సో నన్ను ఇంకా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవే. చాలా తొందరగా అయిపోయింది నాకు ఇమిగ్రేషన్. అండ్ ఎక్కువ స్క్వీజీ క్వశ్చన్స్ కూడా ఏం అడగలేదు, సింపుల్గా అడిగారు, పంపించేశారు. హ్యాపీగా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక ట్విస్ట్ జరిగిందనమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను. బికాజ్ ఈ వ్లాగ్ ఆల్రెడీ లెంతీ అయిపోయింది. డెఫినెట్గా ఆ ట్విస్ట్ ఏంటి అనేది చూడండి. సో నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్లో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. లేదు పర్సనల్గా అడగాలి అనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.